హలో ఆల్, మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేనండి, ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కొన్ని పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అలాగే కూరగాయల మొక్కలు. మాకు ఉన్న స్థలంలో కొంచెము మాకు వీలైనంత వరకు మా చేతులతో మేమే పండించుకుంటున్నటువంటి కూరగాయలు, పండ్లండి. ఫ్రెష్గా ఎటువంటి మందులు వేయకుండా వీటికి ఎరువులుగా మేము ఎక్కువగా ఓన్లీ ఆవు పేడను మాత్రమే వాడుతాము. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు వంకాయలు. ఇక్కడ నేను వంకాయలు కోస్తుంటే మా అమ్మ ఒక సామెత చెబుతుంది: కంటి ముందు ఉన్న కాకరకాయ, మోకాల దగ్గర ఉన్నటువంటి వంకాయ కంటికి కనబడవంట. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ వంకాయలు. నాకైతే ఇదే దొరికింది మనకి అని అమ్మ వాళ్ళ ఇంటికి ఆ రోజే వెళ్ళాను. ఇంకా ఫ్రెష్గా కూరగాయలు ఉంటే ఇంకా ఇవే పిందెలతో సహా అన్నీ కోసేస్తున్నానండి. ఏమైనా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు అప్పటికప్పుడు మన చేతులతో మనమే స్వయంగా మన చేతులతో కోసుకొని మనం కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత ఉన్నాయో. ఇక్కడ 2 రకాల వంకాయ చెట్లు ఉన్నాయండి. ఒకటేమో పర్పుల్ కలర్ అండ్ ఒకటేమో ఇలా గ్రీన్ కలర్ వంకాయలు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎటువంటి మందులు లేకుండా ఉట్టి మామూలుగా మనం ఆవు పేడతో వేసినటువంటి ఎరువు మాత్రమే వాడుతారు ఇక్కడ మా నాన్నగారు. ఎంత బాగున్నాయో కదా చెట్లు. ఎప్పటికప్పుడు నీళ్లు పట్టుకుంటా చెట్లకి. ఇంక ఈ సమ్మర్లో మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి చెట్లని. మాకు ఉన్న స్థలంలో మాకు వీలైనంత వరకు మేము ఇలా పండించుకుంటున్నాము. చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్, అసలు చెట్టు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఫ్రెష్గా ఉంది కదా చెట్టు అసలు. ఇదిగోండి నేను చెప్పాను కదా పర్పుల్ కలర్ వంకాయ చెట్టు అని, అది మాత్రం ఒక్కటే ఉంది. కానీ ఆ ఒక్క దాంట్లో ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. ఒక్కరోజు మనకు ఒక కర్రీ అయిపోతుంది కదా ఈజీగా. చూడండి అసలు ఎంత బాగున్నాయో. మనకి దొరికిన ఏదైనా కూడా ఫ్రెష్ కూరగాయలు తింటే చాలా హెల్తీగా ఉంటాం మనము, మన ఫ్యామిలీ. అంతేనండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.